హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కించాల టెంపుల్ బ్లాగ్. ఫ్రెండ్స్, హిందూ సాంప్రదాయంలో దేవతలను, దేవుణ్ణు, పుణ్య స్త్రీలను, మహిమగల స్త్రీ పురుషులను పూజించడం అనాదిగా వస్తూ ఉంది. ఏదైనా ఒక దేవతలను కానీ దేవుణ్ణి కానీ కొన్ని నిర్దిష్టమైన రోజుల్లో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటారు లేదా యాత్ర అంటారు. ఇప్పటి వరకు శంబరపోలమమ్మ జాతర, చీపురుపల్లి యాత్ర, అలాగే మొదలగు యాత్రలన్నీ చూసే ఉంటారు. ఇప్పుడు శ్రీ 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 సిర్లిపోతన్న ఎల్లమ్మ తల్లి యాత్ర జరగబోతుందండి. ఎప్పుడు అంటారా? 7/3/2025 శుక్రవారం సిర్లిపోతన్న విధి మన పాలకొండలో అతి వైభవంగా జరపబడుతుంది. సిర్లిపోతన్న యాత్ర ఆ రోజు పిల్లలతోని పెద్దవాళ్ళతో కానీ ఎవరో ఒకరు 3 ఇళ్ళకి కానీ 5 ఇళ్ళకి కానీ వెళ్ళి బియ్యం దండించి ఆ బియ్యాన్ని ఇంట్లో పెట్టకుండా బయటే ఉంచి సిర్లి యాత్రకి వెళ్ళి ఆ గుడికి, సిర్లిపోతన్న గుడికి వెళ్ళి మనం సమర్పించాలి. కొబ్బరికాయ, అరటిపళ్ళు కాకుండా గుడ్లు కూడా పట్టుకెళ్తారండి. ఎందుకంటే సిర్లిపోతన్న ఒక పుట్ట రూపంలో ఉంటుందన్నమాట. చూసారా, పుట్ట పైన ఒక పాములాగా ఉంది కదా, దాంట్లో గుడ్లు కూడా ఆ పుట్టలో వేస్తుంటారు. అలాగే ఎదురుగా ఎల్లమ్మ తల్లి కూడా ఉంది, అది కూడా ఒక పుట్ట రూపంలోనే ఉంటుందండి. అక్కడ కూడా టెంకాయ, అరటిపళ్ళు కాకుండా ఇలా గుడ్లు కూడా సమర్పిస్తారు. దీపధూప నైవేద్యాలు సమర్పించి చుట్టూ ఒక ప్రదర్శనం చేసి బయటకు వచ్చేస్తారండి. బయట పోతురాజు విగ్రహం కూడా ఉంటుందండి. కలర్ఫుల్ లైటింగ్తో, శనగలు, మిఠాయితో, చిన్నపిల్లల ఆట వస్తు బొమ్మలతో చాలా సందడి చేసే యాత్ర అండి సిర్లిపోతన్న ఎల్లమ్మ యాత్ర. నేనైతే ఈ యాత్రకు వెళ్ళడానికి రెడీ అయ్యండి. మీరు రెడీ అయినా? రెడీ అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.